మనం ఇప్పుడు 2024వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానాల నుంచి వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి అలాగే మాత్రం కూటమి పార్టీ తరపు నుంచి ఒక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారండి. ఎవరిది గెలుపుందో ఎవరిది ఓటముందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. మొదటిగా గుడివాడ నియోజకవర్గం నుంచి కోడలి నానిగారు వైఎస్ఆర్పి తరపు నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే మాత్రం వెనిగండ్ల రాము గారు టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళలో విజయం ఎవరికి ఉంది, అపజయం ఎవరికి ఉంది, యోగబలం ఎవరికి ఉంది, రాజయోగం ఎవరికి ఉంది, అలాగే ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికి ఉంది, మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్, గుడివాడ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్పి పార్టీ వారు గెలుస్తారా, తెలుగుదేశం పార్టీ వారు గెలుస్తారా? జాతక బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. గుడివాడ నియోజకవర్గం నుంచి మాత్రం జరిగే ఎలక్షన్లో మాత్రం చెప్పాలంటే మాత్రం వారి పేరు మీద వచ్చినాయండి. కొడాలి నానిగారి పేరు మీద వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి ఆంజనేయ స్వామి వచ్చిండ్రు. అలాగే సీతమ్మ తల్లి వచ్చింది. అలాగే మాత్రం టీడీపీ పార్టీ తరపు నుంచి మాత్రం వెనిగండ్ల రామగారి జ్యోతిష బలం చూస్తున్నామండి. ఇద్దరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆ నియోజకవర్గంలో మాత్రం ఇద్దరికి మాత్రం సరి సమానమైన పోటీ వచ్చే అవకాశం ఉన్నది. చాలా వరకు మాత్రం ఇద్దరికి టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మీరా నేనా అన్నట్టు నియోజకవర్గంలో మాత్రం జరిగే అవకాశం ఉంది, పోటీ జరిగే అవకాశం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కొడాలి నానిగారి పేరు మీద కూడా చాలా వరకు శుభయోగాలు కలిసి ఉన్నాయండి. అలాగే వెనిగండ్ల రాములు గారి పేరు మీద కూడా మాత్రం చాలా వరకు శుభయోగ బలాలు కలిసి ఉన్నాయి. ఇద్దరికి మాత్రం రాజకీయ జీవితం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కూడా చాలా వరకు మంచి యోగ బలం చేసే అవకాశం ఉంది. అలాగే మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నియోజకవర్గంలో కూడా చాలా మంచి పనులు చేసే అవకాశం ఉంది. అధికార వర్గంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరి జాతక బలానికి కొడాలి నానిగారి పేరు మీద కూడా శుభయోగాలు ఉన్నాయి. అలాగే వెనిగండ్ల రాము గారి పేరు మీద కూడా శుభయోగాలు ఉన్నాయి. మాత్రం ముఖ్యంగా మాత్రం లాస్ట్ ఘడియలో మాత్రం గెలిచే అవకాశాలు మాత్రం చాలా వరకు మాత్రం కొడాలి నానిగారి పేరు మీద కనిపిస్తున్నాయండి. అని మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, చిక్కులు చికాకులు వస్తాయి. వచ్చిన వాటిని తట్టుకొని నిలబడి మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయండి.